మరియు తినకూడని పండ్ల గురించి తెలుసుకుందాం. మీరు ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవలసిన 9 పండ్లను, మీరు దూరంగా ఉండవలసిన 8 పండ్లను తెలుసుకుందాము. పండ్లతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియోలో మీరు బెర్రీలు, నారింజలు మరియు అరటి పండ్లు వంటి పండ్ల యొక్క పోషక ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న లేదా తక్కువ పోషక విలువలు కలిగిన పండ్ల గురించి కూడా తెలుసుకుంటారు. మేము మీ రోజువారీ ఆహారంలో పండ్లను ఎలా ఎంపిక చేసుకోవాలో కొన్ని చిట్కాలను మేము అందిస్తాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు తినవలసిన పండ్లు, మీరు తినకూడని పండ్ల గురించి మీకు బాగా అర్థమవుతుంది. ఈ జ్ఞానంతో మీరు మీకోసం మరియు మీ ప్రియమైన వారి కోసం ఆరోగ్యకరమైన ఎంపికలను చేయవచ్చు. వాటిలో మొదటిగా బ్లూబెర్రీస్. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే బ్లూబెర్రీస్ తినాలి. ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఈ రుచికరమైన బెర్రీలలో యాంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా బ్లూబెర్రీస్ అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి తాజాగా స్తంభింపచేసిన లేదా స్మూతీస్లో జోడించిన సరైన ఆరోగ్యానికి తోడ్పడతాయి. సలాడ్లు. బ్లూబెర్రీస్ మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో సువాసన మరియు పోషకమైన అదనంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో పోషకమైనవిగా ఉంటాయి. నెంబర్ 2, అవకాడోలు. అవకాడోలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ మధుమేహం ఉన్న వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన ఎంపికగా ఆరోగ్యవంతమైన క్రొవ్వుల యొక్క అధిక కంటెంట్కు ప్రత్యేకమైన పండు. రక్తంలో చక్కెర స్థాయిపై కనిష్ట ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి సమృద్ధిగా ఉండే మోనోసాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ. అదనంగా అవకాడోలు డైటరీ ఫైబర్ యొక్క గొప్ప మూలం. ఇది జీర్ణక్రియలో సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇవి సలాడ్లలో కలిపిన టోస్టులో లేదా స్మూతీస్లో మిళితం చేసిన పొటాషియం మరియు విటమిన్ కే వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తాయి. నెంబర్ 3, స్ట్రాబెర్రీలు. ఇవి శక్తివంతమైన ఎరుపు రంగు మరియు తీపి టార్ట్ రుచి అద్భుతమైన పండ్ల ఎంపిక మధుమేహ వ్యాధిగ్రస్తులకి. ఈ బెర్రీలలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఫైబర్, స్ట్రాబెర్రీలతో నిండిన రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి అనువైనవిగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంతో పాటు స్ట్రాబెర్రీలలో విటమిన్ సితో సహా అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక పనితీరు మరియు కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. నెంబర్ 4, యాపిల్. యాపిల్ ANEDI మధుమేహం ఉన్న వ్యక్తులకు ఒక పోషకమైన ఎంపిక. ఇందులో ఫైబర్ యొక్క సోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది AIDS అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ జీర్ణక్రియను మందగించడం మరియు నివారించడం ద్వారా స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటైన్ చేస్తుంది. గ్లూకోజ్. యాపిల్స్లోని స్పైక్లు ఫ్లేవనాయిడ్లతో సహా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తక్కువ చక్కెర కంటెంట్ ఉన్న యాపిల్ రకాలను చూస్ చేసుకొని తొక్కతో సహా యాపిల్ని తినడం వల్ల పోషక విలువలను మరింత పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, అదనపు ఫైబర్లతో యాపిల్స్ను మీ ఆహారంలో చేర్చడం చాలా మంచిది. నెంబర్ 5, పియోస్. జ్యూసీ మరియు తీపి రుచికి పేరుగాంచిన బెర్రీ మధుమేహం ఉన్న వ్యక్తులకు పోషకమైన పండ్ల ఎంపిక. బెర్రీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలోకి చక్కెర శోషణను మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాటిలో విటమిన్ సి మరియు పొటాషియంతో సహా అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. చక్కెరలు లేదా సిరప్లు జోడించిన వాటిని నివారించండి. తాజా బెర్రీని ఎంచుకోవడం మంచిది. తృప్తికరమైన మరియు హైడ్రేటింగ్ వంటి చిరుతిండిని కూడా ఇది అందిస్తుంది. సలాడ్లకు జోడించవచ్చు. సహజమైన తీపి యొక్క టచ్ కోసం వంటకాల్లో చేర్చవచ్చు. ఎందుకంటే ఏదైనా పండ్ల భాగ నియంత్రణకు ముఖ్యం. జత చేయడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని మరింత స్థిరీకరించడానికి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వు మూలం కలిగినది బెర్రీ. 6వది చెర్రీస్. చెర్రీస్ వాటి శక్తివంతమైన రంగులు, తీపి టార్ట్ ఫ్లేవర్లతో మధుమేహం ఉన్న వ్యక్తులకు సంతోషకరమైన పోషకమైన ఎంపిక. ఈ చిన్న పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. విటమిన్లు మరియు మినరల్స్. చెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి.
అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఇవి ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని నిర్ణయించడంలో సహాయపడుతుంది. చెర్రీస్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది. యాంథోసైనిన్లు మంటలను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నెంబర్ 7, నారింజ. నారింజలను వారి రిఫ్రెష్, సిట్రస్ రుచి మరియు అధిక విటమిన్ సి కంటెంట్తో మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో ఆరోగ్యకరంగా అదనంగా ఉంటుంది. రోగనిరోధక పనితీరు మరియు కొల్లాజెన్ సంశ్లేషణకు మద్దతిచ్చే విటమిన్ సితో సహా అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కూడా అందిస్తాయి. అయితే సాధారణంగా నారింజ రసం కాకుండా మొత్తం నారింజను తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మొత్తం నారింజలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను బాగా నిర్వహించడంలో ఎయిడ్స్ని కలిగి ఉంటుంది. సంపూర్ణమైన అనుభూతిని అందిస్తుంది. పండ్ల భాగం నియంత్రణ మరియు ఇతర తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలతో నారింజను సమతుల్యం చేయడం మధుమేహం ఉన్న వ్యక్తులకు స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి కీలకంగా ఉంటుంది. 8, జామ. ప్రత్యేకమైన రుచి మరియు సువాసన కలిగిన ఉష్ణమండల పండు మధుమేహం ఉన్న వ్యక్తులకు ఒక పోషకమైన ఎంపిక జామకాయలలో ఉంటుంది. జామకాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర నిర్వహణకు అనుకూలమైన ఎంపిక. ఫైబర్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, సంతృప్తిని పెంచుతుంది. విటమిన్ సి మరియు లైకోసిస్ వంటి ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లు దాని మంచి ఆరోగ్య ప్రయోజనాలకు దోహదపడుతుంది. ఇంకా జామలో పొటాషియం మరియు డైటరీ ఫైబర్ ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియ క్రమపద్ధతను కాపాడుకోవడానికి అవసరమైన తాజా జామకాయను సలాడ్లలో చేర్చడం చాలా మంచిది. నెంబర్ 9, కివి. శక్తివంతమైన ఆకుపచ్చ మాంసం మరియు ట్యాంగీ స్వీట్ ఫ్లేవర్ ఒక పోషకమైన పండు. మధుమేహం ఉన్న వ్యక్తులు కివీస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అవి జీర్ణక్రియకు సహాయపడే, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. కివీస్ విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. కేవలం ఒక పండులో రోజువారీ సిఫార్సు చేసిన తీసుకోవడం కంటే ఎక్కువ అందిస్తుంది. అదనంగా విటమిన్ కే, విటమిన్ ఇ మరియు పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. కివీస్లోని ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కలయిక మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యం మరియు మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణ. పండ్ల సలాడ్లకు మొక్కలు చేసిన కివీస్ని జోడించడం, వాటిని స్మూతీస్లో చేర్చడం, స్వతంత్ర అల్పాహారంగా వాటిని ఆస్వాదించడం, ఏ పండ్ల భాగ నియంత్రణ వంటి మధుమేహం అనుకూలమైన ఎంపికను అందిస్తుంది మరియు మోడరేషన్ కీలకంగా కూడా పనిచేస్తుంది. మీ మొత్తం భోజన పథకంలో ఈ 8 పండ్లను మితంగా తీసుకోవడం మంచిది. బనానా. అరటి పండ్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి చిన్న అరటి పండ్లు తీసుకోండి. పుచ్చకాయ. పుచ్చకాయలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ షుగర్ లెవెల్ చాలా ఎక్కువ అవుతుంది. పైనాపిల్. పైనాపిల్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. కార్బోహైడ్రేట్లు మితంగా ఉంటాయి. మామిడి పండ్లు. మామిడిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది మరియు కార్బోహైడ్రేట్లు వాటిని మితంగా తీసుకుంటాయి. కాబట్టి షుగర్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ఎండిన పండ్లు. ఎండిన పండ్లలో చక్కెర యొక్క సాంద్రీకృత మూలాలు ఎక్కువ. కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడానికి సాధ్యమైనప్పుడల్లా ఎండిన వాటి కంటే తాజా పండ్లను ఎంచుకుంటాయి. ద్రాక్ష. ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. 7, పండ్ల రసాలు. పండ్ల రసాలలో తరచుగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. మొత్తం పండ్లలో లభించే ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రసాలకు బదులుగా మొత్తం పండ్లను తీసుకుంటారు. తయారుగా ఉన్న పండ్లు లేదా సిరప్లు. డయాబెటిక్ డైట్స్లో వివిధ రకాల పండ్లను చేర్చడం అనేది మొత్తం ఆరోగ్యానికి మరియు బ్లూబెర్రీస్ వంటి శ్రేయస్సు పండ్లకు ముఖ్యమైనవి. మరియు స్ట్రాబెర్రీ, యాపిల్స్ శ్రేయస్సు కోసం క్యాన్డ్ ఫ్రూట్స్ సిరప్లు జోడించబడిన చక్కెరలతో లోడ్ చేయబడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్, అవసరమైన పోషకాలతో సహా మధుమేహం ఉన్న వ్యక్తులకు అవకాడోలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే అరటి, ద్రాక్ష, పైనాపిల్, ఎండిన పండ్ల వంటి పండ్లను తినకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి సహజ చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. తక్కువ చక్కెర ఆహారాలు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా
రిజిస్టర్డ్ డైటీషియన్ను సంప్రదించడం ద్వారా మధుమేహం ఉన్న వ్యక్తులు పండ్ల యొక్క పోషక ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. అయితే వారి రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.